గ్రామ బాధితులకు మానవ హక్కుల కమిషన్ అయిన జస్టిస్ షమీం అఖ్తర్ గారిని కలిసి ఏ విధంగా అన్యాయానికి గురి అయినరో బాధితులు మరియు ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చైర్మన్ అయిన విషాధరన్ మహారాజ్ గారు, మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు మరియు రాఘవేంద్ర ముదిరాజ్ మరియు ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, నాగేష్ అన్న, మేమందరం కలిసి కూడా వాళ్లకు జరిగిన అన్యాయాన్ని, పోలీసుల వైఫల్యాన్ని అంతా కూడా వివరించినాము. ఆయన వెంబడే స్పందించి, ఎందుకంటే ఆయనకు చాలా చరిత్ర ఉంది, ఆనెస్ట్ జ్యుడిషియల్ జస్టిస్ కాబట్టి వెంటనే స్పందించి వాళ్ళకు న్యాయం జరిగే దిశగా మా అడ్వకేట్ ద్వారా అన్ని విని బాధితులను కూడా అడిగి ఈ సిగ్నేచర్స్ అన్నీ కూడా మీవేనా అని వివరంగా అడిగి తెలుసుకొని రిపోర్ట్ కాల్ఫర్ చేసి వాళ్ళకు న్యాయం జరిగే దిశగా మరియు ఆ సర్పంచ్ అయిన తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి పేరుకే తూతూ మంత్రంగా 3 అరెస్ట్ చేసి ఇంకా 5 మందిని అరెస్ట్ చేయలేదు కాబట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటామని మేము మీ విలేకరుల ద్వారా సార్ కూడా మాకు చెప్పిండు కాబట్టి, బాధితులకు చెప్పిండు, మా అందరికి చెప్పిండు కాబట్టి మేమంతా కూడా వాళ్ళకు అండగా ఉంటాము. బడుగు బలహీన వర్గాలు మా ఎస్సీ సోదరిమణులు కాబట్టి మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. తెలంగాణ సమాజం జిల్లా కొమెర బాధితులైనటువంటి ఈ బాధితుల్ని నాగర్ కర్నూల్లో ఎలాంటి పోలీసుల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం కారణంగా, నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోవడానికి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా బాధితుల్ని డీజీపీ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు, మహిళా అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా మాకు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో మాకున్న 3 కమిషన్స్, ఒకటి మహిళా కమిషన్ దగ్గరికి నిన్న పోవడం జరిగింది, ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చాము. కేవలం ఆ జస్టిస్ గారి మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంగా, వారి పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసంతో కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పడం మా బాధ్యత కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి మరి చింతల శ్రీకాంత్ అడ్వకేట్ హైకోర్టు గారిని తీసుకొని వచ్చి మరి మొత్తం విషయాలను ప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, మా వాళ్ళని బాధితులకి ఇంతవరకు పోలీసులు ఎలాంటి ఉపయోగం లేకుండా కేసులు బుక్ చేయలేదు. నిందితుల మీద ఉల్టా బాధితుల మీద కేసు పెట్టారు. అది విత్డ్రా చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి సెక్షన్స్ అన్ని పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా చేయూత వచ్చే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాము. అడ్వకేట్ గారు మరింత విపులంగా కొన్ని విషయాలు చెప్పారు.